मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव पल्लविंचनि ना प्रथम कीर्तनं प्रेमके ओंकारमुगा प्रणमिल्ली पाडनी ना हृदय स्पंदनं ओक तंड्रि कललके साकारमुगा जन्मनु पंचिन जननी जनकुल आलनले आलापनगा अनुरागमुले నిన్నటి ఓ సీత కథ ఆరని మంటయింది ఒంటరి నా అమ్మ కథ కడుపు తీపిని పెంచాయేమో తను మోసిన నవమాసాలు కడకు భర్తనే కాదని తానే గడిపిందా వనవాసాలు శిలనైనా కరిగించే సామవేద సంగీతం సంబంధం విడదీసిన ఏడు స్వరాలే కలిపేన అనుబంధం గగ సరి ద సాస పద ద పది గ పద ద పద సరి పల్లవించని నా ప్రథమ కీర్తనం ఒక మాతృ ప్రేమకే ఓంకారముగా మురిపాలను తాగినదమ్మా నీ ఒడిలో ఈ పసి ప్రాణం సరిగమలను నేర్పినదమ్మా నాన్నలోని అమృతగా తప్పటడుగులేసిన నిమిషం తల్లి చాటు తనయే అయినా తాళగతిని వీడని లక్ష్యం తండ్రి వెంట నడిపించింది గురువే నా తండ్రిగా మారి కన్న గురుతు చూపిస్తుంటే జాలి లేని ఆ విధి రాతి తననే బలి పెడుతూ ఉంది ఆ మృత్యువు రాతి గుండెని నా గానం కరిగిస్తుందా చెదిరిన మము గూటికి చేర్చి తన ప్రాణం నిలబెడుతుందా పగ పద పగరి రి గ గరి గ పగరి సదా ద సదా ప సరి రి గ ప సరి రి గ ప పద రి గ ప పద ద స గ ప పద ద స సరి రి గ రి గ రి గ రి గ రి గ రి గ ప గ గరి సద రి రి సరి రి సరి రి సరి సద పద ద పద ద పద ద పద ప గరి గ
గరి గరి సద స సరి రి గ గ ప ప ద ద స స సరి రి 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 గ గ ప ప ద ద స స సరి రి రి గ గ గ ప ప ద ద స స సరి రి రి గ గ ప ప గరి గ నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇక విన్నర్ ఎవరో తెలుసుకుందాం. ఓకే, స్టాప్. Anyhow, let's invite Krishna and his parents and also Shreya and her parents. ఎనీ గెసెస్? సప్త స్వరాలతోటి తెలుగు సినిమాని దేశమంతా చాటిన సంగీత ప్రపంచ నేటిమేటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. సో లెట్స్ ఇన్వైట్ కోటి గారు టు అనౌన్స్ ద విన్నర్ ఆఫ్ కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరంతా ఎంత టెన్షన్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నారో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెలుస్తోంది. ఎక్కువసేపు నాచకుండా డైరెక్ట్గా రిజల్ట్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, టెన్షన్తో కవర్ ఉడికిపోతాం. ప్రతి కాంపిటీషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. శ్రేయ పాట పాడే ముందు మాట్లాడింది. ప్రేక్షకుల్ని ఎమోషనల్గా తన వైపు తిప్పుకోవాలని ట్రై చేసినట్టుగా జడ్జెస్ ఫీల్ అయ్యారు. సో ద ఫైనల్ విన్నర్ ఈస్ శ్రీకృష్ణ. కృష్ణ, సో ఈ రోజు కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009 లో విన్నర్ శ్రీకృష్ణ. సో కంగ్రాచులేషన్స్ శ్రీకృష్ణ అండ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్. ఓకే, కోటి గారు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్ చెప్పండి సార్. నేను చెన్నైలో బాగా బిజీగా ఉన్న రోజుల్లో నా దగ్గర ఒక చిన్న కుర్రాడు కీబోర్డ్ వాయించేవాడు. తన పేరు దిలీప్. అంటే నేను మనసులో ఏమనుకున్నానో 100% నాకు అవుట్పుట్ ఇచ్చేవాడు తను. ఆ దిలీప్ ఎవరో కాదు, మొన్న ఆస్కార్స్, ఒక్క ఆస్కార్ కాదు 2 ఆస్కార్స్ సంపాదించుకున్నా నా ఏఆర్ రెహమాన్. శ్రేయ, ఇప్పుడే రెహమాన్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడే టీవీలో నీ ప్రోగ్రాం చూశారంట. ఆయన నెక్స్ట్ ఫిలింలో నీతో పాడిస్తున్నారట. శ్రేయ, మరి రెహమాన్ గారికి నాకు పాట పాడి పెడతాం. శ్రేయ, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్తున్నావా? నా సౌండ్ ఎలా ఉంది?
Fantastic. Thanks, Shrinu. Thanks for everything. It's okay. Rehman, విన్నాను. Congrats. అక్కడ అమ్మా నాన్న. I know. They're waiting for you. Go. Sorry. For what? దేనికి? నేను నీకు నాలాంటి అమ్మాయిని చూపిస్తానన్నాను. శ్రేయ, వెళ్ళు. గో. మీ అమ్మా నాన్న వెయిట్ చేస్తున్నారు. గో. ఓకే, వెళ్ళు. శ్రీను, నేను నీకు సరిపోతానా? శ్రేయ, యాక్చువల్లీ నువ్వు నాకు కావాలి శ్రీను. అది శ్రేయ. శ్రేయ, కలవరమాయమదిలో వర్క్ చేసిన ఆల్ టీమ్ మెంబర్స్కి, ఆడియన్స్కి మెనీ థ్యాంక్స్.